So hello everyone, welcome back to new video. So today we are in a town called Khammam, which is one of the major towns in Telangana. But before going to the video, a small request: most of you are watching the videos but not subscribing to the channel. So please subscribe and share the videos and like the videos. So let's go into the video. So first thing is we will visit Khammam Fort. So as I go through this fort, I'll explain what it is and when was this built. And after that we'll visit various other places. And in the end there is a surprise place. So please watch till the end. Okay, let's go. సో ఖమ్మం ఫోర్ట్ ఎంట్రన్స్లోనే మెట్లు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో ఈ ఫోర్ట్ గురించి కొంచెం తెలుసుకుందాం. బేసికలీ ఈ ఫోర్ట్ 1950లో కట్టించారు కాకతీయ రూలర్స్, కింగ్ వేమల అండ్ మున్సరి వాళ్ళు కట్టించారు అనమాట. దాని తర్వాత 1531లో కుతుబ్ షాహీ కింగ్స్ వాళ్ళు ఆక్యుపై చేశారు. సో ఇంతకుముందు వచ్చాము మేము, కానీ అప్పుడు ఇంత ఇది లేదు యాక్చువల్గా. కొంచెం బాగానే డెవలప్ చేశారు. చుట్టుపక్కల ఇవి పెట్టారు గేట్స్, ఎక్కడానికి ఈజీగా ఉండడానికి మంచిది డెవలప్ చేసినందుకు. సో కొన్ని మెట్లు ఎక్కొచ్చాము, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫోర్ట్ ఆల్మోస్ట్ బౌండరీస్ కనిపిస్తున్నాయి ఇప్పుడు క్లియర్గా. అండ్ అక్కడ ఒక స్టాచ్యూ కూడా ఉంది, ఆ స్టాచ్యూ కూడా ఏంటో చూద్దాం. సో ఇందా చూసాం కదా ఒక స్టాచ్యూ, ఇదే ఎగ్జాక్ట్గా ఎవరైనా నేను తర్వాత చూసి పెడతాను. కానీ ఇది ఎంట్రన్స్. మావాడు ఆల్రెడీ స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు అయ్యాను. ఇంకా ఆహాన్ వెనకాల వాళ్ళ అమ్మతో వస్తున్నాడు. ఆహాన్ కూడా వచ్చేసాడు. ఆహాన్ అలసిపోయావా? ఓకేనా? అలసిపోయావా? ఇంకా వాటర్ తాగుద్దు కానీ లేదా. సో ఇక్కడ నుంచి మీరు మొత్తం ఖమ్మం టౌన్ మొత్తం వ్యూ చూడొచ్చు. ఇంకా పైకి వెళ్తే ఇంకా వ్యూ కనిపిస్తుందేమో, చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఇది వ్యూ. సీ ఎక్కడ ఉంటుందిరా? ఇక్కడ ఒక రివర్, చిన్న రివర్. అరేబియన్ సీ ఇక్కడ కనిపిస్తుంది కానీ పద. సో ఈ ఫోర్ట్ కొంచెం కనుక్కోవడం కష్టమే, బాగా చిన్న చిన్న సందులు ఉంటాయి. మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది ఒక మసీద్ ఉంది, మసీద్కి ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఆ మసీద్ని పెట్టుకోండి మీరు మ్యాప్స్లో, ఈజీగా వచ్చేస్తారు. జస్ట్ ఆపోజిట్లోనే ఈ మెట్లు కనిపిస్తాయి అనమాట. సో ఒక లెవెల్ అయిపోయి మెట్లు, ఇంకో లెవెల్ మెట్లు మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా. సో అవి ఎక్కి మనం మొత్తం పైకి వెళ్ళాలి. సో దాంతో ఈ ఫోర్ట్ టాప్కి వెళ్ళిపోతాం అనమాట. అయాన్ చాలా ఎనర్జీ ఉందిరా నీ దగ్గర, మేము చాలా స్లోగా వస్తున్నాం. మాకు రే ఆహాన్ చూడండి, ఆహాన్ కూడా ఫాస్ట్గా రే. సో ఆహాన్కి ఏదో కనిపించింది అంట. ఏంటి ఆహాన్ కనిపించింది నీకు? గోల్డా? ఇక్కడ గోల్డ్ ఏంట్రా? నిజంగానే గోల్డ్ లానే ఉంది. అది తీసుకుందామా? సరే, అంత ఫ్రీగా గోల్డ్ దొరికితే ఇంకేముందిరా. పదండి పైన మెట్లు ఎక్కేసి పని చూస్తుంది. కొంచెమే మెట్లు ఉన్నాయి, రిటర్న్ లో తీసుకుందాం. ఆహాన్ మనం పప్పులో కాలేసాం. అసలు ఏంటో చెప్పేది గోల్డ్ కాదు. ఏంటది? గోల్డ్ పెయింట్. ఇదంతా వేశారు కదా ఆ పెయింట్. అనవసరంగా గోల్డ్ అని నువ్వు ఇది చేసావురా, గోల్డ్ దొరికింది కదా అనుకున్నా. సరే పద. సో వచ్చేసాం పైకి. ఈ లోపల ఖమ్మం గురించి కొంచెం మీకు చెప్తాను. ఖమ్మం యాక్చువల్గా కంబమెట్టు, ఖమ్మమేట్, లేకపోతే స్తంభగిరి కూడా అంటారు. స్తంభగిరి ఎందుకు అంటారంటే ఇక్కడ స్తంభగిరి నరసింహస్వామి టెంపుల్ ఉంది, సో అందుకే అంటారు. చూస్తాం మేము వీలైతే, ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ చేసి ఉండదు కాబట్టి బయట నుంచి వీలైతే మీకు చూపిస్తాను. సో అలా అన్నమాట వేరే పేర్లు ఉంటాయి ఖమ్మంకి. సో వచ్చేసాము మొత్తం ఇప్పుడు పైకి. ఫోర్ట్ అయితే బాగుంది, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఏదైనా ఫోర్ట్ టాప్కి వెళ్తే మాత్రం అసలు దాని అచీవ్మెంటే వేరే కదా. అండ్ ఇక్కడ నుంచి మొత్తం వ్యూ కూడా కనిపిస్తుంది, టౌన్ వ్యూ అంతా, అది చూపిస్తాం మీకు. అండ్ వేరే కూడా ఉన్నాయి అసలు మెట్లు ఉన్నాయి, అది ఎక్కి ఇంకా పైకి ఎక్కి మీరు వ్యూ మొత్తం చూడొచ్చు, అది కూడా చూపిస్తాం ఒక నిమిషం. సో ఇక్కడ నుంచి మొత్తం చూసుకోవచ్చు మీరు ఖమ్మం టౌన్ వ్యూ అంతా. సో ఇది టౌన్. సో బాగా కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది. అండ్ ఇందాక నేను చెప్పాను కదా మెట్లు ఇవే. సో మెట్లు ఎక్కి అక్కడి నుంచి అయితే ఇంకా మొత్తం ఇక్కడ ఏమి ఆబ్స్ట్రక్షన్ ఉండదు, క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మీకు అక్కడ ఒక మసీద్ కనిపిస్తుంది కదా, అది నేను చెప్పిన మసీద్. ఆ మసీద్కి ఆపోజిట్ మెట్లు ఎక్కి మేము వచ్చామన్నమాట ఇక్కడికి. అండ్ మొత్తం ఒక రౌండ్ చూపిస్తాం మీకు. బాగుంది, ఇది అంత కష్టం కాదు, మోడరేట్ అనుకోండి. ఇది కొన్ని మెట్లు ఉన్నాయి, మెట్లకి రావాలి. సో అంత డిఫికల్టీ లెవెల్ మోడరేట్ అని చెప్తాను నేను ఈ ఫోర్ట్ది. So as always, carry enough water when you're coming to these kind of places, especially forts, because you need to walk a lot and climb lot of steps. So approximately 300 steps are there, which is not that difficult. It's a moderate fort, so you can easily climb. Only thing is, కొంచెం old people అయితే కష్టం అవుతుంది. పిల్లలు కొంచెం మా ఏజ్ పిల్లలు అయితే పర్వాలేదు వచ్చేస్తారు.
ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ మేము ఈసారి ఈ ట్రిప్లో చూస్తుంది ఏంటంటే ఇలాగా ఎక్కడ పడితే అక్కడ అలా రెస్టింగ్ ప్లేసెస్ పెట్టారు, విజిబుల్ లాగా బాగుంది ఇది. సో అలసిపోతే ఇక్కడ కూర్చోడానికి బాగుంది. అలా చాలా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఒకటి, ఆ ముందు ఒకటి ఉంది, కనిపిస్తుందో లేదో తెలియదు నాకు. సో ఇదన్నమాట, ఇది నాకు నచ్చింది ఇక్కడ. సో కొంచెం పైకి మీకు చూపిద్దాం ట్రై చేస్తున్నాను. ఎక్కడైనా మంచిగా మెట్లు కనిపిస్తే ఎక్కి మీకు చూపిస్తే అక్కడ ఎలా ఉందో. అదే చూస్తున్నాను దాని నుంచి ఎక్కేసా పైకి. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు ఆ బొక్కలో ఏముందో వ్యూ చూద్దాం. బొక్కలో వ్యూ ఇదివ్వండి. ఖమ్మం ఇలా కూడా చూడండి మీరు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేసుల్లో, అడ్వెంచర్ చేయకండి. నేను కొంచెం జాగ్రత్తగా ఉంటున్నా. సో అక్కడ మీరు ఒక లేక్ లాంటి చూస్తున్నారు కదా, మేబీ అదే మినీ ట్యాంక్ బండ్ అంటారు, ఖమ్మం మినీ ట్యాంక్ బండ్. అది కూడా మనం వాళ్ళు చూస్తాము. సో లెట్స్ డూ ద ట్రావెల్ కోడ్ ఫర్ టుడే. ట్రావెల్ కోడ్ ఫర్ టుడే ఈస్ ట్రావెల్ ఫార్ ఇనఫ్, యూ మీట్ యువర్ సెల్ఫ్. రైట్, ఇట్స్ వెరీ నైస్ ట్రావెల్ కోడ్ అండ్ లెట్స్ మూవ్ అహెడ్. సో ఫోర్ట్ అయితే చూడడం అయిపోయింది. ఫోర్ట్ బాగుంది కదా. సో మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. మోస్ట్లీ ఒక లేక్ వెళ్తాము. ఆ లేక్ ఏంటో మీరు చూస్తుండండి. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఖమ్మంని స్తంభాద్రి అని కూడా అంటారు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు స్తంభగిరి నరసింహస్వామి టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్కి వచ్చాము. సో యాక్చువల్లీ ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఓపెన్ చేయడానికి. చూస్తాము, కొంతసేపు మీకు బయట నుంచి చూపిస్తాను. వీలైతే లోపలికి వెళ్తాను, లేకపోతే ఎందుకంటే మాకు లేట్ అయిపోతుంది. ఇంకా వేరే ప్లేసెస్ కూడా చూసుకోవాల్సినవి ఉన్నాయి. సో బయట నుంచి అయితే మీరు చూడండి. సో ఒక చిన్న కొండ మీద ఉంది, వచ్చేయచ్చు. జస్ట్ చిన్న కొండే, ఎంత పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. సో ఇదన్నమాట, చూసుకోవచ్చు మీరు. సో అనుగ్రహం ఉంటే దర్శనం ప్రాప్తి ఉంటుంది కదా. మాకు వాళ్ళ దర్శనం ప్రాప్తి ఉంది కాబట్టి అయిపోయింది. కొంచెం వెయిట్ చేసాము, గుడి ఓపెన్ చేశారు, విజిట్ చేసుకొని వచ్చేసాము. సో లోపల నేను తెలుసుకుంది ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయం అయ్యారన్నమాట, లక్ష్మీదేవితో పాటు. సో అందులో దక్షిణ వైపు ఆయన అయ్యారన్నమాట. ఒక మహాముని తపస్సు చేస్తుంటే తన శిష్యులతో ఇక్కడ ఆయన వెలిచారు. సో అదనమాట కథ. పదండి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. సో లకారం లేక్ వచ్చేసాము. లకారం లేక్ ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్. సో ఇది మన నెక్స్ట్ స్పాట్. ఇది యాక్చువల్గా ఒక వాకింగ్ ట్రాక్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది, అది మెయిన్ అట్రాక్షన్. అదేంటో దాని గురించి మనం అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఐ లవ్ ఖమ్మం అనే బోర్డు ఉంది, అది చూసేద్దాం. సో ఐ లవ్ ఖమ్మం బాగుంది కదా. తెలుగులో చూడడం నాకు చాలా నచ్చింది. చాలా చోట్ల బేసిక్గా తెలంగాణలో ఎక్కడ చూసినా నాకు హిందీలో పెడుతున్నారు, బేసిక్గా ప్రైమర్లీ హైదరాబాద్లో. ఇక్కడ నాకు తెలుగులో చూడడంతో నాకు చాలా హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. సో ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి బాగా ప్లెజెంట్గా ఉంది. అక్కడ మీరు దూరంగా చూసుకోవచ్చు సస్పెన్షన్ బ్రిడ్జ్. సస్పెన్షన్ బ్రిడ్జ్ కొంచెం చెప్పాలంటే ఇది 120 మీటర్స్ లెంత్ ఉంది, 1.5 మీటర్స్ విడ్త్, 80 ఫీట్ టాల్ అనమాట. టవర్స్ ఇవి 2 టవర్స్ ఉన్నాయి. సో అది మనం అక్కడ దాకా వెళ్ళచ్చలేదు తెలియదు నాకు, ఒకసారి కొంచెం ముందుకెళ్ళాక తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే ఈ లకారం లేక్ అండ్ బ్యూటీ ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. సన్ కూడా కనిపిస్తూ చాలా అందంగా ఉంది. So don't think otherwise, don't take it otherwise that I have said I see Hindi written, for I love Hyderabad or other symbols. It's just a local feeling that you get anywhere, any state you are. So you like to see those things in local language. That's what I meant, right? So that's only intention, nothing else. So బాగానే ఉంది జాగింగ్ ట్రాక్. ఇక్కడ మంచి లెంత్, ఇది ఎంత టోటల్గా ఎంతో తెలియదు, తెలుస్తూనే తర్వాత పెడతా వీడియోలో మీకు. కానీ బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గాంధీ మ్యూరల్ చూసుకోవచ్చు, ఇక్కడ బొమ్మలు చూసుకోవచ్చు మీరు, గాంధీ గారికి సంబంధించింది. అండ్ ఇక్కడ పక్కన జిమ్ ఉంది, కిడ్స్ అండ్ అడల్ట్స్ అందరికి సంబంధించింది. అది చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది ముందు. సో ఆ బ్రిడ్జ్ మీద ఎక్కడానికి లేదు. సో ఇంకా మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం, అక్కడ దాకా వెళ్ళి వేస్ట్ కదా. సో వెనక పక్కనే ఒక ఎన్టీఆర్ పార్క్ అని ఒకటి ఉంది, అదేంటో చూద్దాం. మోస్ట్లీ అది రీసెంట్లీ ఒకటి పార్క్ లానే కనిపిస్తుంది. సో ఆ పార్క్ అయితే చూసుకొని మేబీ నెక్స్ట్ ఇంకో ట్యాంక్ బండ్ ఉంది, అది టైం బట్టి చూస్తాము. చీకటి పడిపోతే మోస్ట్లీ అది స్కిప్ చేస్తాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మాకు ఇంకా లేట్ అయిపోతుంది కదా, మేము అదే స్కిప్ చేస్తాము. అండ్ మనం నెక్స్ట్ పార్క్కి వెళ్ళిపోతాం. సో ఇందాక చెప్పినట్టు ఎన్టీఆర్ పార్క్ వచ్చేసాము. స్మాల్ పార్క్, మోస్ట్లీ పిల్లలు ఆడుకోవడానికి కల్చరల్ యాక్టివిటీస్కి వాడతారు అనుకుంటా. అండ్ ఎన్టీఆర్ గారి స్టాచ్యూ కూడా ఉంది. ఎన్టీఆర్ అంటే మీకు తెలుగు వాళ్ళు తెలియని వాళ్ళు ఉండరు, గ్రేట్ యాక్టర్. సో దిస్ పార్క్ ఈజ్ డెడికేటెడ్ టు శ్రీ ఎన్టీఆర్, హూ ఈజ్ Indian Telugu actor, and he was very famous Telugu star, and he did lot of mythological movies and social movies. Especially he was very famous in Lord Krishna's avatar. So that's what the avatar, that's what the statue is here, and let me show you that statue. Statue అయితే చాలా బాగుంది.
కలర్ఫుల్గా గోల్డ్ కలర్లో బాగుంది. ఇప్పుడు చీకటి పడిపోయింది కాబట్టి మేబీ అంత క్లారిటీ ఉండకపోవచ్చు. ముందు సైడ్ వెళ్ళి చూస్తాను, మీకు కొంచెం బాగా కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంది కదా, బాగా చేశారు. ఇంకా ఎన్టీఆర్ కొన్ని పోజెస్ ఉంటాయి, చాలా ఫేమస్ పోజెస్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ పోజ్ అయితే ఇది ఇక్కడ ఉంది, చూస్తారు మీరు. ఇది చాలా ఫేమస్ పోజ్. 1923లో జన్మించారు, 1996లో మరణించారు. ఇంకా వేరే పోజెస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు దగ్గర నుంచి ఒకసారి మళ్ళీ చూడండి. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక క్విజ్. మీరు ఈ పోజులని ఏ సినిమాలో చెప్పండి. కొన్ని పోజెస్ మీకు చూపిస్తాను 1 by 1. ఏమంటివి నేను అనట్లేదు, ఎన్టీ రామారావు గారు అన్నారు, ఇక్కడ రాసింది అది కూడా. అండ్ ఇది పొలిటికల్ పోజ్, నేనే చెప్పేస్తాను మీకు, పాలిటిక్స్ సంబంధించిన పోజ్. సో ఇదే అనుకుంటాను. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి, ప్రస్తుతానికి అయితే పిల్లలు ఆడుకుంటున్నారు. సో మీరు నా వెనకాల చూసిన స్టూపా 100 BC to 300 CEకి సంబంధించింది. అండ్ ఈ స్టూపా హిందూయిజం అండ్ బుద్ధిజంకి సంబంధించింది అనమాట. ఇన్క్రిప్షన్స్ అన్నీ ఉంటాయి అంటారు కానీ నాకు ఇక్కడైతే ఏం కనిపించట్లేదు. సో చాలా పాత స్టూపా ఇది, అంత క్లియర్గా లేదు, మెయింటెనెన్స్ కూడా అంత లేదు చెప్పాలంటే. మంచి స్కోప్ ఉన్న స్టూపా ఇది, కానీ మెయింటెనెన్స్ అంత లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఓల్డ్ కాయిన్స్ అలా దొరికాయంట, శివుని బొమ్మ, విష్ణుమూర్తి బొమ్మతో. అవి కొన్ని సామ్రాజ్యాలు లైక్ ఆంధ్ర ఇక్షవాకు అండ్ విష్ణు కొరిదాస్ సామ్రాజ్యాలు, డైనస్టీకి సంబంధించిన కాయిన్స్ అవి. సో అవి ఇక్కడ దొరికాయని అంటారు, అవి ఏవో మ్యూజియంలో పెట్టుంటారు. సో ఖమ్మం నుంచి ఒక 1/2 hour డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్లేస్. ఇంకో మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఇది బేసికలీ భక్త రామదాసు, కంచర్న గోపాలం కూడా అంటారు, ఆయనకి సంబంధించిన ప్లేస్ ఇది. సో ఆయన 17th centuryకి సంబంధించిన వ్యక్తి, మీకు తెలిసే ఉంటుంది. సో ఆయన పుట్టిన జన్మస్థలం అనమాట ఇది. ఆయన ఎందుకు ఫేమస్ మీకు తెలుసు, భద్రాచలంలో ఉన్న శ్రీ సీతా రామచంద్ర స్వామి గుడి ఉంది కదా, సో ఆయన మెయిన్ బిల్డర్ అనమాట ఆ గుడికి, భక్త రామదాస్. అండ్ అటు సైడ్ బ్యాక్ సైడ్ చెరువు ఉంటుంది. చాలామంది ఫోటోలు నేను చూస్తే పైకెక్కి చెరువు చూపించడాన్ని చేస్తారు, కానీ ఇక్కడ రాశారు ఎక్కకూడదని. సో ఎక్కితే 500 rupees జరిమానా, ఫైన్. అందుకే మేము కూడా ఏమీ సాహసం చేయట్లా. జనరల్గా మన స్తూపాల మీద వాటి మీద ఎక్కము, కానీ చాలామంది ఎక్కారు కాబట్టి నేను చెప్తున్నా. సో ఈ వీడియోలో అట్రాక్షన్స్ అని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. టైం సరిపోక మీకు ఖానాపురం ట్యాంక్ బండ్ చూపించలేపాము. సో ఈ వీడియోకి ఇంతే. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా సెలవు, బాయ్.